హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గానికి అయితే వచ్చాం. సో ఇక్కడ ప్రజలు వచ్చే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వానికి అధికారం ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాం. గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి వేస్తాం. కాసు మహేష్ రెడ్డి గారే గెలుస్తారు ఖచ్చితంగా. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయన పథకాల్లో ఏది మీకు బాగా నచ్చింది? మాకు నచ్చింది పథకాలలో రైతు భరోసా ఒకటి, రైతులకి అమ్మఒడి, మరి ఇప్పుడు ఫంక్షన్లు కానీ ఇంటింటికి రాడు వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా నెంబర్ 1 చేశారు. టీడీపీకి ఎందుకు వేయద్దు అనుకుంటున్నారు? గతంలో వాళ్ళు రుణమాఫీ అని చెప్పి ఒక న్యూస్ ఇచ్చారు. 4 విడతలు అని చెప్పాడు, ఒక్క విడత కూడా పోలేదు. అలా ఎన్ని మోసపోయి చేస్తారు జనాలు మటుకు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్యపానం గురించి నిషేధం అని చెప్పి అలాగే చెప్పారు కదా. మద్యపానం చెప్పిన అన్నీ ఒక్క తరంలో చేరుగా ఇది 5 ఏళ్ళు చేస్తాడేమో చూడాలి కదా. ఇన్ని చేశాడు, నవరత్నాలు పెట్టాడు, 9 చేశాడు, ఒకటి కాలేదు. దాని ఒకదాని గురించి ఫీల్ కాకూడదు కదా. అతను ఇచ్చిన ఒకటే చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయన చాలా పథకాలు, కొత్త పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అందులో ఇది మీకు ఏం నచ్చలేదా? ఏం చెప్పాడు అక్కడ? కాంగ్రెస్ చెప్పిన ఫ్రీ బస్సు చెప్పాడు. అలాంటివి చెప్పిన వాళ్ళ ఆటో వాళ్ళకి దండగా తప్పితే వచ్చేది ఏం లేదు. 3 సిలిండర్లు, ఆ 3 సిలిండర్లు చూసుకుంటే రోజుకి ఎంత పడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి దాదాపు 50 నుంచి 60 70 ఏళ్ళు డబ్బులు పుట్టినాయి ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? ఖచ్చితంగా పక్కా. అన్న, ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న ఓటు? టీడీపీ నేను శ్రీనివాసరావుకి ఓటేసేది. ఓకే. ఎందుకని? అతను ఉంటేనే బాగుంటుంది అన్న. ఓకే. ఒకప్పుడు ఇదంతా అతనేగా చేసింది. ఓకే, అంటే వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఏం చేయలేదు ఇక్కడ? అంతకేం చేయాలి, వాళ్ళు చేసిన అంతకేం చేయాలి అందరికీ. ఓకే. టీడీపీ చేసినట్లు ఏం చేయాలి వైసీపీ వాళ్ళు. సో గత ప్రభుత్వం వైసీపీ కదా. సో వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు కదా. స్కూల్స్ పరంగా కానీ, వాలంటీర్ వ్యవస్థను స్థాపించడం కానీ, ఇలాంటి ఎన్నో పనులు చేశారు కదా. వాటి గురించి వ్యవస్థ ఒకందుకు మంచిది, ఒకందుకు దండగే అన్న. మరి ఎందుకు మంచిది, ఎందుకు దండది? ఇప్పుడు ముసలోళ్ళు లేవలేని ముసలోళ్ళు ఉంటారు, దానికి ఇచ్చాడు, అది మంచిదే. ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా దండగ కదా మన రాష్ట్రానికి. దండగా కదా. ఇప్పుడు రేషన్ బియ్యం ఇంటికే వస్తున్నాయి కదా. అవును. ఒకప్పుడు ఇంటి పక్కనే ఉండేది, రేషన్ షాప్ తెచ్చుకునేవాళ్ళు. రేషన్ షాప్ అది పెద్ద ఇబ్బంది ఏం కాదన్న. రేషన్ ఇప్పుడు ఎప్పటి నుంచో అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి మార్చి అంత అవసరం లేదు కదా. ఇప్పుడు గత చరిత్రల మించి అంతే నడుస్తుంది కదా. అంతే ఉంచితే బాగుండేది. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పనులు చేపించి ఎంత దండగే కదా వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదంతా అదేం చెబుతామన్నా, ఎవరివే వాళ్ళది, వాళ్ళ ఇష్టం అది. సో ఈసారి అయితే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ క్యాండిడేట్ గెలుస్తారు. టీడీపీ గెలిచేది. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? గురిజాల్లో బ్రహ్మారెడ్డి గారు. టీడీపీ. ఓకే. సో ఎందుకలా టీడీపీకి వేయాలని అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక 5 ఏళ్ళ నుంచి పిల్లిని రామకృష్ణారెడ్డి గారు వస్తున్నారు. అవును, 4 టర్మ్లు ఆయనే. మా కారంపూడి మటుకి ఎటువంటి అభివృద్ధి లేదు. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా శ్మశాన వాటికని ఒక అతను కబ్జా చేశాడు. శ్మశాన వాటికినా? దేనికోసమని? సొంతంగా ఏదైనా కమర్షియల్గా ఏమైనా చేసుకోవడం కోసం. దాన్ని కబ్జా చేస్తే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. తర్వాత మా ఎమ్మెల్యే గారికి కలిసినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే గారు అంటే ఈయనే కదా, వైసీపీ. ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు ఏదొచ్చినా సరే మాకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారే చూసుకునేవాళ్ళు, అన్నీ చూసుకునేవాళ్ళు, మార్గదర్శిగా ఉన్నారు. మా సమస్య వచ్చిందని మేమందరం వెళ్ళి కలిసి అడిగితే చేస్తానా, చూస్తానమ్మా అన్నారు. చూస్తానమ్మా అని చెప్పేసి ఇంకా మేము ఎటు వెళ్ళినా మాకు ఆ రెస్పాన్స్ అనేది రావట్లా. మా శ్మశాన చోటు కానీ ఇంకా అది లేదు. మరి మాచర్లో అందరికన్నా అందుబాటులో ఉండేది ఆయనే అంటున్నారు కదా. మరి అందరికీ అందుబాటులో ఉంటారు. మాకైతే రెస్పాన్స్ లేదు. ఇంకా మా పెద్దలు మేమందరం కలుసుకొని మనకు అటు వెళ్ళినా సరే మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకని ఇంకా మేము అందరం మాకంటూ ఒక ధైర్యం కావాలి, మాకంటూ ఒక పక్క అండగా ఉండాలి అని చెప్పేసి మేము అందరం
టీడీపీలోకి వెళ్తాం జరిగింది. అయితే టీడీపీకి వేస్తారు, బ్రహ్మారెడ్డి గారికి వేస్తారు. పక్కా ఓకే. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు. అవును, ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? కొద్దిగా రేట్లు తగ్గుతాయి అని. ఓన్లీ రేట్లు ఒకటేనా? అన్నీ అన్నీ అంటే ఏ విధంగా? ఇప్పుడు మందు రేట్లు తగ్గుతుందనా? మందు రేట్లు కాదు, కొట్లాల్లో కూడా రేట్లు తగ్గుతాయి అని. ఓకే. అంటే ఆయన వస్తే అమరావతిని క్యాపిటల్ చేస్తారని. అమరావతి డెవలప్ అయింది, వాస్తవం. నువ్వు వైసీపీ నుంచి మీకేమి ఈ పథకాలు ఏమీ అందలేదా? ఏమంది ఒక 45 సంవత్సరాలది పథకాలు ఇచ్చి మన దాంట్లో ఏమి మనకేం అందుబాటులో ఏమి లేవు సార్. ఇచ్చిన ఉపయోగం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా చాలా చెప్పి చేయలేదు కదా ఆయన. చేయకపోయినా రేట్లు లేవుగా, రేట్లు పెరగలే. అది ఓకే. సో అందరికీ వెసులుబాటు ధరల్లో ఉండేటివి అంటారు మరి. ఉన్నాయి. ఆ రోజుల్లో కూలి తక్కువైనా బతికారు జనం. ఇవాళ బతికే పరిస్థితి లేదు. అది రేట్ల విషయం అనేది మన గవర్నమెంట్కి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం అయినా ఆడ తీసుకున్న దాన్ని బట్టి ఆడ రేట్లు పెరుగుతాయండి. వాళ్ళు ఇచ్చేది ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. అది వాస్తవం. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే సామాన్యుడు బతకగలుగుతాడు అనుకుంటున్నారు. బతుకుతారు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్డు గురిజాల్లో? జగన్మోహన్ రెడ్డి అంటే మహేష్ రెడ్డి గారికా? అదే మహేష్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు నచ్చినటువంటిది అంశాలు ఏమున్నాయి? అంశాలు ఏముంది, మనకి చెప్పిన లోన్ మొత్తం వచ్చినాయి. నాకు ఇంటి స్థలం వచ్చింది, మరి అమ్మ ఒడి వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి నాతో పాటు మా తమ్ముళ్ళకి ఏం లేవు, వాళ్ళకి వచ్చినాయి. మళ్ళీ మా అమ్మకు కూడా వచ్చింది. మరి పథకం అయితే బాగానే చేస్తుంది. అది సో సంక్షేమం ఒకటే కాదు కదా, అభివృద్ధి కూడా చేయాలి కదా మరి. అంటే ఇప్పుడు ఆయన 40 సంవత్సరాలు చంద్రబాబు చేసిండు. ఇప్పుడు ఆయన చేసిండే ఇప్పుడు ఆయన చూసి కాపీ కొట్టగది నేను నెలకి 10,000 వస్తా అని ఫస్ట్ ఆయన చేయలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే కదా చేస్తా ఉంది. అప్పుడు చేయండి, ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? అది కూడా అనొచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ అప్పుడు ఆయన చెప్పని చేయలా, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నేను కూడా చేస్తా అంటూ మరి జనాన్ని నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటుంది ప్రజల్లో, డెవలప్మెంట్ చేయలేదని, నిరుద్యోగం అని చెప్పి. సో దానికి ఏమంటారు? ఆయన చేస్తూనే ఉండదు కదా. ఇప్పుడు 40 సంవత్సరాలకు కానీ, ఇప్పుడు డోక్రా రుణమాఫీ కానీ, మరి అన్నీ వస్తూనే ఉన్నాయి కదా. పింఛన్ కానించి మరి ఇంటికి పోయి ఇస్తారు, మరి అందరూ ఇస్తూనే ఉంటారు కదా. అందుకోసం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ బాగా అనిపిస్తుందా? బాగానే చేస్తుంది. వాళ్ళే పెద్ద వచ్చి చెప్తుండ్రు, అన్నీ వస్తూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల్లో మీకు ప్రతిదీ అందిందా? ఏదన్నా కొంచెం తారుమారుగా అందకుండా అటు ఇటు దూరమైన ఉన్నాయా పథకం? ఏం లేదు, మొత్తం వచ్చినాయి. మొత్తం ప్రతిదీ వచ్చినాయి. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు గురిజాల్లో? టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే. శ్రీనివాస్ గారికి? ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు. ఓకే. సో ఏంటి, ఆయన డెవలప్మెంట్సే కారణమా? ఆయన చేసిన డెవలప్మెంట్సే కారణమా? అతను ఒకప్పుడు వాన పడితే బురద, ఎండొస్తే దుమ్ము, గురజాల అట్లా ఉండేది భయంకరంగా. ప్రజలు ఊపిరితిత్తులు ఇట్లా పనిచేయక చాలా ఇబ్బంది పడ్డోళ్ళు ఉండ్రు. అయితే ఏంటంటే ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు వచ్చినాక ప్రజలకి చాలా మేలు జరిగింది. ఏంటంటే ఇట్లా కారంపూడి రోడ్డు, మాచల్ రోడ్డు, గుంటూరు రోడ్లు, సీసీ రోడ్లు వేసి, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు కాదు సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేసిండ్రు. మోకాల వరకు గిలకల వరకు బురద వచ్చేది వాన పడితే. అట్లాంటి ఇల్లంబట ఊళ్ళో పోయినా కానీ బురదకి తట్టుకోలేకుండా పోయే వాళ్ళందరూ. అట్లాంటిది ఇప్పుడు సీసీ రోడ్లు, ప్రతి ఒక్క గల్లీలో సీసీ రోడ్లు వేసిండ్రు. అది మాకు చాలా అభివృద్ధి చేసింది ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు. సో వైసీపీ మహేష్ రెడ్డి గారు చేశారంటారు కదా అందరూ. ఏం చేయలేదన్న, ప్రజలకు ఏం చేయాల. ఇంతకుముందు టీడీపీ ఇట్లా ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు డైలీ వచ్చేసి మేము 1000 రూపాయలు 1500 సంపాదించుకొని ఇళ్ళ పోయినాం హ్యాపీగా. మా పిల్లలు అందరూ హ్యాపీగా ఉండ్రు. ఇవాళ వచ్చేసి 500 కూడా కూలి ఇచ్చే పరిస్థితి లేదన్న. బేరాలు లేక రైతుల పరిస్థితి మరీ, అసలు రైతుల పని ఎప్పుడైపోయిందో వ్యాపారస్తుల పని అప్పుడు అయిపోయిందన్న. రైతుల పని ఎప్పుడు అయిపోయిందో వ్యాపారస్తుల పని అప్పుడు అయిపోయింది. ఇంకా బతికే రోజులుగా అది. వాస్తవంగా ఈసారి టీడీపీ రాకపోతే నేనే గుజాలో ఉన్నానన్న. తెలంగాణ పోతా, తెలంగాణ పక్కాగా వెళ్ళిపోతా. అసలు మంచి పరిపాలన ఎవరు చేస్తే వాళ్ళకి వేయాలనుకుంటున్నాము. ఓకే. ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గురిజాల్లో? గురిజాల్లో మేము ఎర్రపతినేనికి వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది మాకు.
టీడీపీ క్యాండిడేట్. అదే సో వైసీపీ వాళ్ళే పాలన బాగలేదంటారా? బాగానే ఉంది కానీ ఏం చేయించండి మహేష్ రెడ్డి మాకు ఇక్కడ ఏం పనులు వర్క్ ఏం చేయించండి అభివృద్ధి మొత్తం ఆయనే చేయించాడు అంటున్నారుగా. చెప్పుకోవటమే ఏ చేయించింది తెలుగుదేశంలోనే వచ్చింది అభివృద్ధి. ఓకే. అది సో మహేష్ రెడ్డి గారు ఏం చేయలేదా? చెరువు తప్ప ఏం చేయించాడు ఇంకా ఆయన. ఓకే. అది సో ఈసారి వైసీపీ వస్తుందని అనుకుంటున్నారు కదా. ఇక్కడ మాకు వస్తాను ప్రభుత్వం ఏదో వచ్చినా ప్రభుత్వం నేను అంటుంది, ప్రభుత్వం వైసీపీ వస్తుంది అంటున్నారు కదా. సో రావచ్చు కానీ మాకు మటుకు మంచి కండిషనే వస్తాడు. ఓకే. ఇక్కడ మాత్రం టీడీపీ క్యాండిడేటే వస్తారు అనుకుంటా. అంత మటుకు గ్యారంటీ. ఓకే. సో గురిజాల్లో ఇంకా కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి? హిందువులు చేస్తే చాలా ఉన్నాయి. కొన్ని సిమెంట్ రోడ్లు కూడా వేయాల కొన్ని చోట్ల, అవి కూడా ఆగిపోయినాయి. సో ఈసారి అయితే పూర్తయితేనే మా ఆశ. ఈసారి అయితే టీడీపీకి వేస్తారు. ఆ. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్డు గురిజాల్లో? ఓటు కాసుమహేశ్వరరెడ్డికి వేస్తామండి. వైసీపీ. వైసీపీ మనం ఫస్ట్ కంచి కూడా వైసీపీ. ఓకే. సో అందరూ శ్రీనివాస్ గారు డెవలప్ చేశారంటున్నారు గురిజాలని. సో ఎంత మాత్రం ఉందంటారు? తను చేస్తూనే ఉంటాడు, ఇతను చేస్తూనే ఉంటాడు. ఇతను వచ్చిన తర్వాత కొన్ని పనులు అయినాయి, అతను వచ్చిన కొన్ని పనులు అయినాయి అండి. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలు విన్నారా? సో అందులో మీకు నచ్చింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం అభివృద్ధి చేశాడండి పథకాలు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి వేరు పథకాలు వేరు కదా. ఉద్యోగాలు లేవు. జగన్ ఇప్పుడు అభివృద్ధి వేరు పథకాలు వేరు. ఉద్యోగాలు లేవు మెయిన్. ఆ ఉద్యోగాలు లేకపోయేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుండు అనిపిస్తుంది కొంతమందికి. మా పార్టీ ఏంటంటే మేము వైఎస్ఆర్ పార్టీకేనే వేస్తాం ఫస్ట్ కంచి కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తున్నారా లేకపోతే మహేష్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డిని చూసి వేసేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా, ఈ మద్యపాన నిషేధం చేయలేదని, కొంతమంది వాలంటీర్ వ్యవస్థ బాగలేదని, రకరకాలుగా ఉంది కదా. వాలంటరీ వ్యవస్థ అయినా ఇప్పుడు జగన్ వచ్చిన వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఇంటికే వస్తున్నాయి కదండి, పింఛన్లు నేరు ఇంటికే వస్తున్నాయిగా. మరి ఇంకేంది? ఈసారి అయితే వైసీపీకి వేస్తాం. వైసీపీకే వేస్తాం. మాది కారంపొడి బెమ్మారెడ్డి గారికి వేస్తామండి. బ్రహ్మారెడ్డి గారికి వేస్తారు. తెలుగుదేశం వేస్తాం. ఎందుకని అట్లా? ఎందుకంటే మా పాలన అండి మా ఆయనకు పచ్చవాతం వచ్చినా పింఛన్ కూడా ఇవ్వలేదండి. అవునండి. అంటే వైసీపీ నుంచి ఉన్నటువంటి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదండి. మేమైతే అసలుకి ఏది అడిగినా ఏది ఇవ్వలే. మాకు చాలా అరాచకంగా 7 ఎకరాలకి మట్టి పోసారు. వైసీపీ వాళ్ళు ఇంటికి నీళ్లు పెట్టారు. మేము ఆ బాధ తట్టుకోలేక కారంపొడి వచ్చేసాము. తెలుగుదేశానికే ఓటేస్తాం. బ్రహ్మారెడ్డి గారికి బెమ్మారెడ్డి గారికే వేస్తాం, అన్నకే వేస్తాను. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే వేస్తాను. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఎర్రపతినేని. ఓకే. టీడీపీ క్యాండిడేట్కి. ఓకే. కూటమికి. సో అంటే ఎందుకు వేయాలనుకుంటున్నారు? మాకు నచ్చలేదు. పిల్లగాళ్ళకి జాబులు లేవు, ఉద్యోగాలు చదువు అంటున్నారు. చదివినారు ఏం ఉపయోగం? ఇతర రాష్ట్రాలకు పోవటమే కదా, ఇక్కడేమి లేవు. స్థానికంగా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర ఇటు పోవటమే. అందుకని పిల్లలు ఉద్యోగాలు ప్లస్ ఇసుక ల్యాండ్ అన్నీ గందరగోళంగా ఉంది. అన్ని వ్యవస్థలు బాగాలేవు అని. సో వాలంటీర్ వ్యవస్థ కూడా బాగలేదంటారా? వాలంటీర్ వ్యవస్థ ఒక పెన్షన్ తప్ప తక్కినవి కూడా కరెక్ట్గా లేదు. ఎక్కడైనా ఇవ్వాల్సిందే, అమౌంట్ లేదు ఏది కాదు. సో సచివాలయం వ్యవస్థ ఇది కూడా బాగలేదంటారా? సచివాలయ ఉద్యోగస్తులు ఉంది. ఉదాహరణకు అంతకుముందు ఇచ్చే జీతాలు 80-90 వేలు వాళ్ళని కూర్చోబెట్టి పెట్టారు. వీళ్ళకి శాలరీలు వాళ్ళకి శాలరీలు ఇవ్వాలంటే మరి ఎంతవరకు ప్రభుత్వం మోయాలా? ప్రభుత్వం భారమే కదా. ఇప్పుడు వాళ్ళ చేత అంతవరకు పన్నులు వసూలు చేయించుకున్నారు, వాళ్ళ చేతను చేయించుకోండి. మరి వాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళకి తలా 10,000-20,000 మంది ఈ భారం ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద. ప్రభుత్వం ద్వారా ఎవరి మీద? ప్రజల మీద. ఓకే. ఇక్కడ ప్రధానంగా గురజాల్లో డెవలప్మెంట్ మహేష్ రెడ్డి గారు చేశారంటున్నారు కదా, సో దాని పట్ల మీరు ఏమంటారు? మహేష్ రెడ్డి గారు డెవలప్మెంట్ అనేది మాకు ఇక్కడేమో ఇదివరకు మెడికల్ కాలేజీ గురిజాలకు అన్నారు, తేసుపై పిడురాలో పెట్టారు. గురజాల జిల్లా అన్నారు, తేసుపై నర్సాపేటలో పెట్టారు. 100 కిలోలు డిస్టెన్స్ ఉండాలా, 40 కిలోమీటర్ డిస్టెన్స్ అది. మరి మనకు 100 కిలోమీటర్లు ఉంది. మాది పల్నాడు ఎప్పుడు వెనకబడ్డదానిగానే ఉంది. మాకు ఫేమస్ ఏంది అంటే వరిగ జిలేబీ, కిచిడి, పలావ్ గురిజాలంటే తప్ప రెండోది ఏమి లేదు. వ్యాపారాలు లేవు. అది పరిస్థితి. ఓకే. ఈసారి అయితే టీడీపీ కన్ఫర్మ్ అనుకుంటున్నారు అందరూ. కూటమి అందరూ సామాన్యుల కాడి నుంచి అనుకుంటున్నారు మొత్తం కూటమికి అని అందరూ. ఓకే. మీరు కూడా వరకు డిసైడ్. అది ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము సిబిఎన్కి వేద్దాం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి. అవును. ఓకే. ఎందుకంటే డెవలప్మెంట్ ఉండదని. డెవలప్మెంట్
డెవలప్మెంట్ మీన్స్ అమరావతి మీకు దగ్గరలో అదేనే కాదు, పరిశ్రమలు కూడా వస్తాయి కదా. పరిశ్రమ రావాలి, పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అందరూ బతకాలి. అది పథకాలు ఏదో ఒక సంవత్సరానికి 10,000 ఇస్తే ఉపయోగం ఉంది. బతకడానికి జాబులు వస్తే సంవత్సరాల పాటు సంతోషంగా పోతారు. ఇప్పుడు ఈ 10,000 5,000 ఇస్తే ఏముంది, ఓ రోజు తాగుతారు, పనుకుంటారు. అది లెక్క. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత వ్యతిరేకత? ఆ వ్యతిరేకత ఏం లేదు, మాకు ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే మాకు ఎవడైనా ఓకే. ఈసారి తీసుకొస్తా అంటున్నారు కదా. ఒక అంటే నాకు 5 ఏళ్ళు ఏం తెచ్చిండు, 5 ఏళ్ళు ఏం తెచ్చాడు, తెచ్చి మాట్లాడాలి. కనీసం ఒక 100% తెస్తాను, ఒక 50 తెచ్చి నేను 50 తెచ్చిన ఒక 50 తెస్తానంటే ఓకే. ఏం లేదుగా. డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తా అంటున్నారు ఆయన. ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయడం కాదు, చేసి చూపించాలి. ఎంతకంత చేసి చూపించి స్టార్ట్ చేసి ఇది 5 ఏళ్ళ కాలేదు, ఇంకా 5 ఏళ్ళ మేము చేస్తాం, రెడీ చేస్తామంటే ఎవడే నమ్ముతుడు. అంతేగాని ఏమి లేకుండా నేను ఈసారి డెవలప్ చేస్తా, ఈసారి ఎప్పుడు అవన్నీ జనం నమ్మరంగా. సో ఈసారి శ్రీనివాస్ గారికి పక్క, ఎర్రపదేశం శ్రీనివాసరావు పక్క. నాకు తెలిసి ఆయన ఒక 20,000 మెజార్టీతో గెలుస్తుంది. 20,000 మెజారిటీతో పక్కా గెలుస్తాడు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఓటు? జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకుంటాను. అంటే కాసు మహేష్ గారికేనా? మహేష్ రెడ్డి గారికి వేస్తాం. ఓకే, సో ఆయన డెవలప్మెంట్ చేశారు, బాగా అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుందండి. ఓకే, సో ఈ రోడ్లు ఇవన్నీ గురజాల్లో ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? కానీ ఇంకా మనకు పల్లెటూరులో మాకేం తెలుస్తాయండి. సో ఈసారి అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం వేస్తాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి ఏడుదని ఎందుకు అనుకుంటున్నారు? మాకు అవి సంక్షేమ పథకాలు అన్నీ బాగా అందినాయి. ఓకే, ఈయన కూడా ఇస్తారంటున్నారు కదా. ఇచ్చేది సచ్చేది తర్వాత ముచ్చటి, అప్పుడు ఈయన ఇప్పుడు ఏం వేస్తారు? ఓకే, అదే. సో ఈయన కూడా చాలా వరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడిలు కొంతమంది పడలేదు, అన్నీ పడ్డాయి. అమ్మ ఒడి పడ్డది, కౌలు కార్డు రైతుకు పడ్డి, 18,000 డబ్బులు పడ్డాయి మా ఆవిడకి. బాగుంది, పనులు బాగా చేశాడు, బాగుంది. ఆయనకే ఓటేస్తాం. బాగానే చేశాడు అభివృద్ధి. మొక్కడం కూడా లేదు. కాసు మహేశ్వర్ రెడ్డి కాస్మేశ్వరుడు దంగమేశ్వరం నెంబర్ 8 5 వాళ్ళకి దోమ చెరువు కావాలి. అంతకుముందు నీళ్ళు అటు కోసం వచ్చేవాళ్ళు, ఇలా వాళ్ళకి ఇంటికి అడుకొస్తాను నీళ్ళు. దోమ చెరువు నింపి శుభ్రం చేసి బ్రహ్మాండం చేస్తుండే. ఎందుకు చేయదా? ఎరపతినేని గారు చేశారంటున్నారు కదా అందరూ. అసలు ఆయన గెలుస్తాడా రేపు? ఆయన 7వ పోటీ చేస్తున్నాడు కదా. 16 సార్లు చేయమండి. దేనికి ఆయన పోటీ గెలవరంటారా? ప్రశ్న లేదు. 40-50 ఓట్లు, 45-50 ఏళ్ళతో ఓడిపోతారు. ఓకే, సో ఎవరికి వేస్తారు ఈసారి? చంద్రబాబు నాయుడుకే. ఎనపతినేని శ్రీనివాస్ గారు ఎరపతినాయుడికే వేస్తాం. అభివృద్ధి కార్యక్రమం కావాలా, అది సంక్షేమ పథకాలు అవి పనికి రావు, అదంతా దొంగల దోపిడీ. అది మరి ఇక్కడ కాసు మహేశ్వర్ రెడ్డి గారు డెవలప్ చేశారంటున్నారు కదా. రెడ్డి ఏం డెవలప్ చేయాలా? జనాలకు డబ్బులు ఇచ్చిండు కానీ ఏ ఒక్క అభివృద్ధి చేయాలా, ఏ ఒక్క రోడ్డు వేయాలా, ఏది చేయాలా? నా వైసీపీకి వేస్తాను, నా కాశ్మహేశ్వర రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్కి. ఓకే, ఎందుకంత బలంగా చెప్తున్నారు? మాకు బాగా అభివృద్ధి చేశారన్న. మాకు అమ్మఒడి అన్నీ వస్తున్నాయి, విద్యా దీవెన, వసతి దీవెన, పింఛన్ వస్తుంది మా ఇంట్లో వాళ్ళకి, అన్నీ బాగానే వస్తున్నాయి జగన్ పథకాలన్నీ. కాశ్మహేశ్వర రెడ్డి గారికి వేస్తారు. కాశ్మహేశ్వర రెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఎంపీకి అనిల్ కుమార్ యాదవ్కి, ఎమ్మెల్యే కాశ్మహేశ్వర రెడ్డికి. ఓకే, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు అన్నీ అందాయంటారు అందరికీ? 100% అంతే అన్న. అభివృద్ధి పరంగా ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? అభివృద్ధి అంటే ముందు మన లేని వాళ్ళని ముందు వాళ్ళని డెవలప్ చేస్తేనే కదా అభివృద్ధి అనేది. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్కి నెక్స్ట్ మనం రేపు ఉండే పొజిషన్ బట్టే కదా మన అభివృద్ధి అంతా అభివృద్ధి చెందిన అని తెలిసేది. ఇప్పుడు నేను రోజుకి 500 సంపాదించేవాడిని, తర్వాత సంవత్సరానికి 1000 సంపాదిస్తే అది నా డెవలప్మెంట్ అనే కదా. ఒక మనిషికి అంటే ఇప్పుడు అసలు ఏం ఉపాధి లేని అతనికి ఎంతో కొంత సాయం చేస్తుంది కదా జగన్ గారు. అలా అని చంద్రబాబు నాయుడు గారు వస్తే నిరుద్యోగ యువతకి నెలకి 2,000 వేస్తానని చెప్తున్నారు ఆయన. 2,000 నుంచి 3,000 వరకు వేస్తాను. మరి 2,000 అంటే జగన్ గారు అలా కొంతమందికి ఎలా అంటే అందులో ఎట్నో కట్ట ఇప్పుడు వాలంటీర్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇప్పుడు చేసే వాలంటీర్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళు ఆ వాలంటీర్ వర్క్ చేసుకుంటూ వేరే పని కూడా చేసుకుంటున్నారు, దానివల్ల ఉపాధి వస్తుంది. అసలు కొంతమంది ఏంటంటే ఇప్పుడు డిగ్రీ లేని వాళ్ళు కూడా, నేను ఇంతకుముందు 2014-19లో నేను పెట్టుకున్న డిగ్రీ లేకముందు కూడా నాకు కూడా ఇచ్చారు 1000 రూపాయలు. కొంతమంది లేకుండా కూడా ఫేక్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అలా ఇప్పుడు అలా పారదర్శకత ఉంది, అంటే ఎటువంటి వేస్ట్గా బయటికి పోకుండా ఉంది. సో ఈసారి అయితే మీరు ఖచ్చితంగా వైసీపీకి వేస్తాం. వైసీపీ ఓవరాల్గా అందరూ ఏమనుకుంటున్నారు? ఎవరు చెప్పలేము, జగన్కే అంటున్నారు ఎక్కువగా. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి ఈ పథకాలు కానీ ఈ డెవలప్మెంట్స్లో మీకు బాగా నచ్చినటువంటిది ఏదైనా ఒకటి చెప్పండి. అందరికి అందినాయి,
ప్రతి ఇంటికి అందినాయి. అందకుండా ఏ ఇల్లు లేదు, డోర్కు డోర్ వేశాడు. బాగానే ఉంది పరిపాలన. మరి ఆయన చంద్రబాబు వస్తే ఎట్లా ఉంటుందో కానీ మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలు విన్నారా? అవి మాకు తెలియదులే పెద్దగా. గ్యాస్ సిలిండర్ గురించి కానీ, ఆడవాళ్ళ ఫ్రీ బస్సులు కానీ అవి ఇచ్చారు, ఇంతకుముందు గతంలో ఇచ్చారులే వాళ్ళు. మరి ఇంక ఇప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు. మరి ఇంక ఆయన ఏం చేస్తాడో ఈయన ఏం చేస్తాడో తెలియదు. అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు అయితే. వస్తారు. సో ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు ఇక్కడ? ఈసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలనుకుంటున్నాను. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు నచ్చినటువంటి అంశాలు ఏంటి? అమ్మఒడి పడింది, రైతు భరోసా పడుతుంది, 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి, మళ్ళీ ఆటో వాళ్ళ డబ్బులు పడుతున్నాయి. మాకు అన్నీ బాగానే ఇల్లు స్థలాలు బాగానే వచ్చినాయి, మాకు అన్నీ బాగానే అభివృద్ధి జరిగింది. సో టీడీపీ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని పథకాలు చెప్పారు కదా. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ వల్ల. పసుపు కుంకుమ అన్నారు, పసుపు కుంకుమ ఉన్నందు వల్ల. పసుపు కుంకుమ లాస్ట్లో వేశారు కదా. లాస్ట్లో ఒకసారి వచ్చినాయి. 5 సంవత్సరాలు అన్నారు కదా, 5 సార్లు ఒకసారి కూడా లాస్ట్లో ఓట్లకి వస్తాం కదా వేసింది. ఓకే. మరి ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు కదా, నిషేధం అదొకటే చేయలేకపోయాడు, అన్నీ బాగానే చేశారు. రోడ్లు కూడా లేవు, బాగానే ఉన్నాయి. రోడ్లు వేసాడుగా, హైవే రోడ్లు వేసాడుగా. ఊళ్ళోనగా పట్టించుకోలేదు, పల్లెటూరులో వాటిలోనగా పట్టించుకోలేదు. ఇప్పుడు హైవే రోడ్లు అనేటివి ప్రైవేట్కి సంబంధించింది, గవర్నమెంట్ కాదు. ప్రైవేట్ అయినా కొద్దో గొప్ప వానికి ఏం ఉండదుగా. సో అంతే అంటారా? సో వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం? వ్యవస్థ బాగానే ఉంది, మాకు అనుకూలంగా అన్ని బాగానే చేస్తున్నారు. ఏమైనా వచ్చినా బాగానే చెప్తున్నారు, చేస్తున్నారు. ఒకప్పుడు అమ్మారో కాడికి పోవాలా, అమ్మారో డైరెక్ట్గా పోకుండా మన కాడికి వచ్చి పోకుండా వాలంటీర్లు చేస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? కాసు మహేష్ రెడ్డి గారు మాకు 2 సార్లు ఊళ్ళోకి వచ్చారు, మాకు అన్ని అనుకూలం, గడప గడప తిరిగారు, కష్టాలు అన్నీ తెలుసుకున్నాడు, చేశారు. ఓకే. ఈసారి ఖచ్చితంగా అయితే వైసీపీ. ఖచ్చితంగా వైసీపీ. ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఈసారి? కాసు మహేష్ రెడ్డి గారు వైసీపీ క్యాండిడేట్. వైసీపీ క్యాండిడేట్. ఓకే. ఎందుకంత నమ్మకంగా చెప్తున్నారు? ఎందుకలా? ఆయన నమ్మకం ఉందండి. పైన ముఖ్యమంత్రి గారు ఇచ్చే పథకాల గురించి జనం నమ్మకం ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. పథకాలు ఏరా పార్టీ వస్తే చేయలేదు. ఓకే. పథకాల వరకు ఓకే, మరి అభివృద్ధి చేయలేదు అంటున్నారు కదా. చేస్తారండి, ఇప్పుడు అభివృద్ధి చేస్తానంటున్నా కానీ సరే అధికారంలోకి వస్తే గ్యారెంటీకి చేస్తాడు. అప్పుడు పైన జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఏదైనా కానీ జనానికి చేయాలి అని అంటాడు. అభివృద్ధి చేస్తాడు. కాశ్మీర్ రెడ్డి గెలుతాడు. పైన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎంపీ క్యాండిడేట్ అనిల్ కుమార్కి వేస్తారు. అనిల్ కుమార్ ఎంపీ క్యాండిడేట్ రెండటే. ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి వేస్తాను. మాకు ఇక్కడ కింద ఎరపతి నేను రావాలి, పైన చంద్రబాబు నాయుడు రావాలి. మాకు ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వంలో మాకు ఏది న్యాయం జరగలేదు. మా కళ్ళారా చాలామంది పిల్లలు చనిపోయారు కూడా తాగి, ఈ మందు తాగి. పనులు లేవు, అసలు ఏది కూడా కరెక్ట్గా లేదు. అదొకటి, మందు తాగి చనిపోయారు పిల్లలు, పనులు లేవు, ఎవడు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. వాలంటీర్ వ్యవస్థ వల్ల మేలు జరిగిందని చెప్తున్నారు కదా. మీ వాలంటీర్లకి మేము ఫోన్లు చేయాల్సి వస్తుంది, వాళ్ళకి మేము అడగాల్సి వస్తుందా? ఫోన్లు చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకోవాల్సి వస్తుంది, కానీ వాళ్ళ టైంకి రావట్లా. వెళ్ళిపోయి చూపిస్తాను నేను ఇప్పుడు అవసరం అయితే. ఏంటమ్మా రావట్లేదంటే ఏదేదో కారణాలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వల్ల చాలా మంది లబ్ధి పొందామని చెప్పుకొస్తున్నారు కదా, మీరు మాత్రమే నెగిటివ్గా చెప్తున్నారు. దానికి కారణం? అన్నీ వస్తున్నాయిలే కానీ మాకు పనులు లేవు, సక్రంగా ఇసుక లేదు. అదండి ఈ జగన్ వల్ల. అంటే వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. మేమైతే ఈసారి టీడీపీకి వేస్తామండి. జగన్కి వేయం ఓటు. జగన్ గవర్నమెంట్ కూడా పరిపాలన బాగలేదు, ఈసారి చచ్చిపోతారు జనం. సో లాస్ట్ టైం పరిపాలన ఎలా అనిపించింది మీకు? అసలు జనం కూడా బాగా అల్లాడిపోతున్నారు ఈ గవర్నమెంట్ నుంచి. ఈసారి వస్తే మట్టుకి చాలా అవస్థపడతారు జనం. ఇక్కడ ఈ గొంతులో నిన్న మేము పనికి వెళ్తే వాటర్ కూడా లేవు, డ్రమ్ములతో బట్టి ఉన్నారు. ఏం తాగాలి పనులకి వెళ్తే? మరి ఈ గవర్నమెంట్లో వాటర్ లేవు, భూమిలో నీళ్ళు లేవు, ఏమి లేవు, బాటిళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది, భూమిలో నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. అయితే టీడీపీకి వేస్తారు? ఖచ్చితంగా వేస్తామని టీడీపీకి. జగన్కి వేసినా కూడా ఉపయోగాలు లేవు, మమ్మల్ని పట్టించుకోరు. ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీకి. టీడీపీ అంటే తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎరపతిలేని శ్రీనివాసరావు గారికి. ఓకే. ఎందుకు వేయాలనుకుంటున్నారు ఆయనకి? అభివృద్ధి బాగా చేస్తాడు. ఓకే. ఇంతకు ముందు చేశారా? చేస్తున్నాడు. ఓకే. ఏదైనా చెప్పగలుగుతారు అభివృద్ధి ఆయన చేసిన పనులు ఏదన్నా? ఈ రోడ్లు, డివైడ్లు, కాలేజీలు మొత్తం అతను చేసినాయి. హాస్పిటల్, మోడల్ స్కూళ్ళు
గురుకుల పాఠశాలలు ఆర్టీఓ ఆఫీస్ మొత్తం ఎరపతిలేని శ్రీనివాసరావు గారి టైంలో చేసినాయి అభివృద్ధి. సో ఆ తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరగలేదంటారా? అసలు ఏం లేదు, ఉన్నాయి మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంతలు చేసి కైనీలు గుట్టకాలు మందు మాపి మొత్తం ఎక్కువైనాయి. గంజాయి మొత్తం చెడిపోయారు యువత, జాబులు లేక ఏం లేక. సో ఖచ్చితంగా ఈసారి టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా? 100% వస్తాడు. ఎరపతిలేని శ్రీనివాసరావు గారు 50,000 మెజార్టీతో, కృష్ణదేవరాళ్ళు 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఓకే, ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? కృష్ణదేవరాళ్ళు కుర్రోడు, యువత, మంచి ఉద్యోగమంతుడు. అనిల్ కుమార్ యాదవ్ గారి పరిస్థితి ఏంటి మరి? అతనికి చేయరు ఇక్కడ. ఎందుకని అట్లా ప్రాంతీయ భేదమా? నెల్లూరు వాడనా? నెల్లూరు అని కాదు, కృష్ణదేవరాళ్ళు ఇంతకుముందు వైసీపీలో నుంచి వచ్చాడుగా. కుర్రోడు మంచోడు, ఎత్తుగల వయసు, కాంతి కుంతి తెలిసినోడు. ఈసారి బాగా అతను 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. మరి గురజాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? గురజాల్లో కూటమి మీద ఎరపనేని శ్రీనివాసరావు 94లో ఎమ్మెల్యే పోటీ చేశాడు. ఇక్కడ 94 మెజార్టీ చేసుకొని ఆ 94 నుంచి కూడా ఈరోజు కూడా అతను అభివృద్ధి కార్యక్రమాలు అతను చేశాడు. మహేష్ రెడ్డి గారు చేశారని చెప్తున్నారే. మహేష్ రెడ్డి చేసింది ఏదో చెప్పమను. గురజాల నియోజకవర్గంలో ఏం చేశాడు మహేష్ రెడ్డి? ఒక వాటర్ చేశాడా? ఒక ఏమైనా చేసి తెచ్చాడా? ఏం చేసాడు అతను? మహేష్ రెడ్డి అతను ఎమ్మెల్యేకి నిలబడి ఏం పలానా చేసినా అని చెప్పమను. మేము ఎరపనేని చేసిన మేము కాలర్ ఎగేసి చెబుతాం. 94 నుంచి ఇవాళ చేసింది చెప్పమని. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ, సామాన్య కార్యకర్త కూడా ఇవాళ ఎరపనేని చేసిన చెబుతాడు. అభివృద్ధి పనులు చేసింది అతను ఎరపనేని. శ్రీనివాస్ గారే గెలుస్తారంటారా? వాడు మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మెజార్టీ 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ గురజాల్లో ఎవరు గెలుస్తారు ఈసారి? ఏదైనా వైసీపీ వస్తుంది. ఎవరో ఎన్ని సీట్లు వస్తాయి అనేది కాదు కానీ వైసీపీ వస్తుంది. మహేష్ రెడ్డి గారు గెలుస్తారు. పైన జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు మామూలుగా? ఏ జనం టాకు 120 నుంచి 130 దాకా. బడేజాన్ గారికి చెప్పానుగా, చైర్మన్కి చెప్పానుగా, కౌన్సిలర్లకు ఇంకా ఓడికి ఇంకా సరి అన్ని కాదా మీకు చెప్పలే. మా తప్పే, మీది అధికారం ఉంది. ఒక దరిద్రుడిని నేను, నా ఎస్సీ బీసీ అంటున్న మీ సీఎం గారు దరిద్రుల మీద ఇంతమంది కలిసి రావాలన్న పాట కచ్చారు కాడ. ఒక తిరణాలు అమ్మవరమ్మ తిరణాలకు నేను అక్కడో ఇక్కడ సందాలు వసూలు చేసి పెట్టా. కొంతమంది వైసీపీ కమ్మ రెడ్లు వీళ్ళు మొత్తం వచ్చి రౌడీజమా నా మీద దౌర్జన్యం చేశారనే దాన్ని తీసుకురావడం కోసం మీ ఎరపతినేని గారు డబ్బులు ఇచ్చి నేను పాట కచేరీ పెట్టాను. ఆత్మసాక్షిగా చెప్పాలి ఏది మాట్లాడినా. ఒక కమ్మది, ఒక రెడ్లుది ఏంది, ఒక ఎస్ఏ మొత్తం జరిగినాయి. నా దానికి వచ్చేళ్ళకి నా పాల్సిన అవసరం ఏంది? నువ్వు చేసిన తప్పు ఏంటంటే బ్యానర్ మీద బ్యానర్ ఎవడు కట్టాడు? కట్టాడండి, కట్టాడు. ఎవడో తెలవక కట్టారండి. మీరు వచ్చి చెప్పొచ్చుగా, నువ్వు నాకు చెప్పొచ్చుగా, నువ్వు వచ్చి నాకు చెప్పొచ్చుగా. అరే దాయిదో బ్యానర్ అని చెప్పొచ్చుగా. మీరు మొత్తం కూడా వైసీపీ మీద వేయాలని. ఎందుకు అంటే నీ బ్యానర్లు కట్టావు, అయిపోయింది. నువ్వు పొరుగురు వాళ్ళు 50 మందిని 100 మందిని ఆడికి ఎందుకు పిలిపించుకున్నావు? ఎవరు పొరుగురు వాళ్ళు? పులిపాడు కమ్మోళ్ళందరూ ఆడికి ఎందుకు వచ్చారు? కమ్మోళ్ళు, పులిపాడు కమ్మోళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చారు? కర్రలు తీసుకొని ఆడ నిలబడ్డా వీళ్ళందరూ పోయింది. సరే, పాట కచేరీ రోజు పులిపాడు నుంచి 50-60 మంది వచ్చి కర్రలు తీసుకొని ఆడ నిలబడ్డాకనే మీరు వచ్చారా? నా పాట కచేరీ కాడికి మీరు వచ్చారా వాళ్ళు వచ్చారా? ఆరా ఎవరిని కొట్టింది కూడా చూపెడదాం. ముందు వచ్చారో చూద్దాం. ఇదిగో మీ పోలీసు వాళ్ళు రౌడీజం కూడా చూపెడతా. దీంట్లో మీ పోలీసు వాళ్ళు రౌడీజం కూడా చూపెడతా. నువ్వు మాట్లాడేటప్పుడు నేను రికార్డు చేయాలనుకో, నేను సైలెంట్ ఉంటా, నువ్వు రెచ్చిపోతుంటావు, నేను గొడవలు రికార్డు చేస్తావు. ఇక్కడ అక్కడ ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి, మా ఆఫీస్లో ఉన్నాయి. ఎవరు కర్రలు తీసుకొని వచ్చినారో నిరూపిద్దాం. ఇద్దరు రాజకీయ సన్యాసం చేద్దాం. తీసుకొని వచ్చారుగా పరమేశ్వర రెడ్డి జేబులో కత్తి పెట్టుకొని సంగేశ్వరం నుంచి మీరు కత్తులు వచ్చిందిగా. ఇప్పుడు కూడా ఉంటాయి. ఇదే మీడియాని తీసుకొని కత్తులు చూపెడతా. భయపడి మొన్న ఈ మధ్య కూడా జరిగింది కానా సంగేశ్వరంలో మర్డరు. మీ గవర్నమెంట్ లో మర్డర్లు జరుగుతున్నాయిగా, కొట్టుకోవటం కాదు మర్డర్లే జరుగుతున్నాయి. నిజంగా మర్డర్లు జరుగుతున్నాయా? చేసింది వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళేక చేసుకెళ్లారు నేను పార్టీలో. చేసింది వాళ్ళేగా. వాళ్ళు ఉండలేక రేపు మనం వస్తే సంపుత్రేమోనని చెప్పి అయ్యా మేము ఎట్నో కట్ట లొంగిపోతా అని వచ్చారు. మరి మర్డర్లు చేసిన వాళ్ళు ఎందుకంటే మీ పార్టీలో మీది అవినీతి లేదుగా. మీరెందుకు తీసుకెళ్లారు? తీసుకెళ్లారండి? మీరు అంతకుముందు జనాలు కాళ్ళు ఎరగొట్టారా లేదా? ఆయన చెప్తున్నట్టు నిజంగా తీసుకెళ్ళారా మీరు? తీసుకెళ్ళా, వాళ్ళు వచ్చారు. ఓకే, ఇప్పుడు అలాంటి ఎంకరేజ్ చేయకూడదు కదా మరి. ఎక్కడ కొన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేసి పార్టీలో రా జెండా మోయే అని చెప్పలా. వాళ్ళంతా వాళ్ళే వచ్చారు, మా మీద కేసు జరిగింది. ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్పుద్ది,
అప్పీలుకు పోకుండా కోర్టులకు పోకుండా మనం పరిష్కారం చేసుకోవాలనేది ఉంటుంది. ఒకటి ఎంత మర్డర్ చేసినోడైనా ఎవడైనా వాళ్ళు ఆ విధంగా అప్రూవల్ అయ్యి మా పొరపాటు జరిగింది, మేము చేశాము, మేము ఇక నుంచి చెయ్యము, మీతో పాటే ఉంటామని వచ్చారు. సరే ఆలోచిద్దాం, క్షమించి వదిలేశారు. మర్డర్లు చేసిన వాళ్ళని రాష్ట్రపతి ఇవ్వట్లేదా? అదే జరిగింది. అది తప్పేం కాదు కదా. మనిషిని క్షమించటం అనేది మనిషి ఉన్నది. అది ఆ పక్కీలోనే పోయింది. అది మహేష్ రెడ్డి గారు ఆ రకంగా ఉండబట్టే ఇవాళ అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎరపతినేలాగా ఉంటే ఎన్ని మటర్లు 5 ఏళ్ళు కనుక ఎరపతినే శ్రీనివాసరావు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, ఒక్క మటర్ జరగలే. మహేష్ రెడ్డి గారు వచ్చినాక 11 మటర్లు అయినాయి. 11 మటర్లు అయినాయి. చిన్న పిల్లల్ని కూడా చంపేశారు కాలువలో వేసి. 8 సంవత్సరాల పిల్లల్ని. ఎందుకు రీజన్ ఏంది? కారణం వీళ్ళు వడ్ర కార్మికులు కోరీలు ఉన్నాయి. వాళ్ళు ఎరపతిలేని శ్రీనివాసరావు గారు ఇచ్చాడు బతుకు తెరువు కానీ. వాళ్ళకి ఇస్తే వీళ్ళు రౌడీజంగా మీరు చేయటానికి లేదని కబ్జా చేయడానికి పోయినరు. చిన్నపిల్లలు అడ్డం పోతే వాళ్ళని కూడా దొక్కిచ్చారు, చంపేశారు పిల్లల్ని కూడా, చిన్న పిల్లల్ని. అది 9 మందిని మటలు చేపించాడు అతను. ఒక దారుణ మాస్కులు అడిగినందుకు అతన్ని చంపించారు. సుధాకర్ని, విక్రమ్ అని అంబాపురం ఎస్సీల కుర్రవాడిని వాణ్ణి చంపించారు. పోలీస్ స్టేషన్కి రోజు రమ్మని నైట్ ఇంటికి పోయాన్ని వాణ్ణి చంపించారు. అది అవినీతి పరి. వాళ్ళు చేసిన రౌడీజాలు ముక్కలు నరికారు ఎస్సీలనే. అది జరిగింది. దళితులకు అన్యాయం జరుగుతూనే ఉందంటారా? జగన్ వచ్చినాక అన్యాయం జరుగుతుంది దళితులకి. ఇంతకు ముందు ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. ఈ అమ్మఒడి ఇస్తుండు, ఈ మందు మాఫియా, గుటకా మాఫియా, మందు మాఫియా, ఉసుక మొత్తం మాఫియా జరుగుతున్నాయి. ఎరపతిలేని శ్రీనివాసరావు గారు గవర్నమెంట్ లేకపోయినా ఎవరికైనా అయ్యా నేను అని పోతే 5,000 10,000 సాయం చేస్తాడు. ఇప్పటికి 5 సంవత్సరాలు జనాలను పట్టుకొని జనం మధ్యలో ఉన్న నాయకుడు ఎరపతిలేని శ్రీనివాసరావు గారు. అది మహేష్ రెడ్డి గారు ఎవరికైనా దెబ్బ తగిలిందా వాళ్ళ డబ్బులు అడిగితే నా ఇంటి పేరు కాసులు, నా కారు కాసుల్లో అన్న రకం మహేష్ రెడ్డి గారు. అది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.